రాజకీయ నేతల అర్థం లేని వ్యాఖ్యల మీద అసహ్యం వేస్తోంది. మీ ప్రజల పట్ల మీకు బాధ్యత లేదా? ఇది నటుడు నాని అడిగిన ప్రశ్న. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిరాధార ఆరోపణలు ఆమోదయోగ్యం కాదు. సమాజంపై చెడు ప్రభావాన్ని చూపే ఇలాంటి చర్యలను అంతా ఖండించాలి. ఇది హీరో నాని స్టేట్మెంట్. అట్లాగే కొండా సురేఖ గారు పర్సనల్ వ్యవహారాలను తీసుకొచ్చి రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఎవరైతే పబ్లిక్ ఫిగర్స్ అంటే ఎస్పెషల్లీ సినీ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళ మీదన ఇలాగా అంటే పబ్లిక్ ఫిగర్స్ అయినటువంటి మీలాంటి రాజకీయ నాయకులు ఇట్లాంటి బేస్లెస్ స్టేట్మెంట్స్ ఎలా ఇస్తారు, కేర్లెస్గా ఎలా వ్యవహరిస్తారు, ఎస్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని ఎలాగా వివాదాల్లోకి లాగుతారు అన్నటువంటి విషయాన్ని బేస్లెస్ ఎలిగేషన్స్ వద్దు అన్నటువంటి హితబోధ చేసుకొచ్చారు. ఇలాంటి బిహేవియర్ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని తేల్చి చెప్పారు. అదే సందర్భంలో మరొక వైపున వచ్చేటప్పటికి ఏదైతే ఇతరులకు సంబంధించినటువంటి నాగ చైతన్య మరొక వైపున ఇది హాస్యాస్పదము ప్లస్ దారుణమైనటువంటిది అన్న వ్యాఖ్యలు చేసుకొచ్చారు.